సో అల్లు శ్రీనివాస్ గారు నమో మెహర్ బాబా పాడాల్సి కోరుతున్నామండి. జై బాబా. अवतार मेहर बाबा की जय बाबा ने अवतार मेहर बाबा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा सकल चराचर जगदोद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव जोहारुली देशी జన్మించిన మానవ రూప జోహారులి వేసి మేరు బాబా మళ్ళీ జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భాంజన పరమ భావ ప్రభు నమో మేరు బాబా అవతారం దేవ దేవ అజ్ఞానాంగత అంతం చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహించును ప్రభు నమో మెహరు బాబా నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. శివమణి శ్రీనివాస్ గారు చక్కగా బాబా నామం చెప్పి ఇప్పుడు సులోచన గారు ఒక సంకేతం చేయాలండి. జై బాబా సులోచన గారు. జై సులోచన. బాబా అండి, జై బాబా అండి, జై మెహర్ బాబా. అందరికీ అప్పారావు అంకుల్ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా. గాయపడిన మనసు పయనమును సాగిస్తుంటే, గమ్యమెరుగక నేను సతమతమైపోతుంటే, గాయపడిన మనసు పయనమును సాగిస్తుంటే, గమ్యమెరుగక నేను సతమతమైపోతుంటే, ఆమనిలో కోయిల స్వరమున రమ్మని నన్ను పిలిచావు, ఆమనిలో కోయిల స్వరమున రమ్మని నన్ను పిలిచావు. పిలుపు విని క్షణకాలం నిలచి నిన్ను చూశాను, ఏలా పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా. కనులు నిన్ను చూసాయి కలవరము చెందాయి, ఆశతో చెమరించి అల్లాడిపోయాయి. తల్లడిల్లిన కనులు మెల్లగా కదిలాయి, తల్లడిల్లిన కనులు మెల్లగా కదిలాయి. చెప్పకనే చెప్పాయి చెప్పలేని ఊసులు, ఏలా పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా. ఉలుకు పలుకు లేక
చేయందుకున్నావు స్పర్శకే పులకించి పరవశము చెందాను ఉలుకు పలుకు లేక చేయందుకున్నావు స్పర్శకే పులకించి పరవశము చెందాను వశము తప్పిన నన్ను కౌగిలికి చేర్చావు వశము తప్పిన నన్ను కౌగిలికి చేర్చావు కను తెరచి చూశాను మాయమైపోయావు ఏల కలిశావు నీవు కలలాగనే సమా కంటిలో నీరింకా ఇంకిపోలేదు ఏల కలిశావు నీవు కలలాగనే సమా కంటిలో నీరింకా ఇంకిపోలేదు జల జలారాలాయి గలగల నవ్వాయి గుండెలో కనలేని కర్మ నీదన్నాయి శ్రమను కలిగించకుమాకని ఆవిరైపోయాయి శ్రమను కలిగించకుమాకని ఆవిరైపోయాయి వెతికాను నేనప్పుడు మెహర్ శ్రీ చందానా ఏల కలిశావు నీవు కలలాగనే సమా కంటిలో నీరింకా ఇంకిపోలేదు నా కంటిలో నీరింకా ఇంకిపోలేదు ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి అప్పారావు అంకుల్ జై మెహర్ బాబా మీకు అండి ప్రకాష్ రావు గారు ఒక సంగీతం చేయాలి, తర్వాత ఎం నాగమణి గారు సంగీతం రెడీగా ఉండాలి. ప్రకాష్ రావు గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ముంగిట నేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు, ముంగిట నేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా, కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా, సర్వస్వము నీకర్పించలేదా, సర్వస్వము నీకర్పించలేదా, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ముంగిట నేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు, ముంగిట నేల
నువ్వు నీ కౌగిట నేల బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఒంటరి వాడవు నీవని జంటగా నీలో చేరాలని ఒంటరి వాడవు నీవని జంటగా నీలో చేరాలని ఆకాశమంతటి ఆశతో రాక నిరాశలో లోయల త్రోయుదువా నిరాశ పాలే చేదువా నిరాశ పాలే చేయుదువా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఎంతటి మేతటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా ఎంతటి మేతటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో ఎప్పుడు ఎటుల నిన్ను చేరా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిట కేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు ముంగిట నేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు దోసిట గులాబీ పూలతో నీ జై బులో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అప్పారావు గారు అందరికీ జై బాబా జై బాబా అప్పారావు గారు బాబా ఎం రామచంద్ర గారు ఎం మీరు పాడిన నాగమణి గారి తర్వాత రామచంద్ర గారు ఒక పాట పాడాలి జై బాబమ్మ జై బాబా అప్పారావు గారు అందరికీ జై బాబా మెహర్ బాబా జై మెహర్ నవ్వులో ఏమున్నదో తెలియంగరావేలవో ప్రేమిక మెహర్ నవ్వులో ఏమున్నదో తెలియంగరావేలవో ప్రేమిక నిజమైన ప్రేమ నీకున్నజో నిన్ను వీడి మెహరందు పోలేడులే నిజమైన ప్రేమ నీకున్నజో నిన్ను వీడి మెహరందు పోలేడులే ఇది సత్యము ఇది నిత్యము ఇది సత్యము ఇది నిత్యము సుఖ దుఃఖములయందు నన్ను వీడకు మెహర్ నామము మెహర్ నవ్వులో ఏముంటదో తెలియంగా రావేలమ్మో ప్రేమిక పరబ్రహ్మ పరమాత్మ నీవేయని దివ్యాధికారమున తెలిపేనులే పరబ్రహ్మ పరమాత్మ నీవేయని దివ్యాధికారమున తెలిపేనులే ప్రేమించుమా ప్రియతమునకై ప్రేమించుమా ప్రియతమునకై ప్రేమ ఎదరి చేర్చు నీ గమ్యము మెహర్ నవ్వులో ఏమున్నదో తెలియంగా రావేలవో ప్రేమిక వేదాల సారాన్ని వివరించుమా ప్రేమకు సరిసాటి లేదనుచును
వేదాల సారాన్ని వివరించుమా ప్రేమకు సరిసాటి లేదనుచును ప్రియతముడవే ప్రేమికుడవై ప్రియతముడవే ప్రేమికుడవై ప్రియమారలను చేరువు ప్రేమిక మెహర్ ప్రేమిక మెహర్ నవ్వులో ఏమున్నదో తెలియంగా రావేలాడు ప్రేమిక అకార్ మెహర్ బాబా की जय जय बाबा जी ధన్యవాదాలండి. अपर చక్కటి సంగీతం పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రామాయపేట రామచంద్ర పాట పాడాలి. తర్వాత లలిత కుమార్ గారు సాంగ్ కి రెడీగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। जय हो जय हो जय हो जय हो जय 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 हो जय मेहर बाबा जय हो जय मेहर बाबा जय हो जय हो जय हो अखिल लोकमुलकाधारंबौ अनंत शक्ति विनीवु अखिल लोकमुलकाधारंबौ अनंत शक्ति विनीवु सकल प्राणुలకు సామూహికమౌ అనంత జ్ఞానము నీవు ప్రేమ మహాసాగరుడవు నీవు శాశ్వత పరమానందము నీవు సకల చరాచర సృష్టివి నీవు जय हो जय हो जय हो जय हो जय 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 हो जय मेहर बाबा जय हो అవని భారము అధికము కాగా అవశ్యమరుదిల్చితివి అవని భారము అధికము కాగా అవశ్యమరుదిల్చితివి మనుజ దేహమున నీ నిజ రూపము మనుజ దేహమున నీ నిజ రూపము తిలకించడి వారరుదు బాబా తిలకించడి వారరుదు అగాధమౌనీలో తులనరయ సుదీర్ఘమౌని ప్రేమను బడయా అగాధమౌనీలో తులనరయ సుదీర్ఘమౌని ప్రేమను బడయా నీ కృపలేక సుసాధ్యము కాదు జయ హో జయ హో जय हो जय हो जय 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 हो जय मेहर बाबा जय हो जय मेहर बाबा जय हो जय हो जय हो जय हो जय हो అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అప్పారావు గారు అందరికి జై జై బాబా బాబా అన్న, చక్కటి పాట పాడారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా. ఇప్పుడు మనకి లలిత కుమార్ గారు సంకేత చేయాలండి. నెక్స్ట్ స్పీకర్ వస్తారు. లలిత కుమార్ గారు సంకేత చేయండి అమ్మా. లలిత కుమార్ గారు
పుష్పలత గారు మీరు చేయండి అమ్మా. పుష్పలత. అన్న జై బాబా. పుష్ప జై బాబా. సంగీతం అమ్మా. జై బాబా. ఏమ్మా? అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయా, నిన్ను మరువాలేకున్నామయా. మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా, నీ దరి చేర్చరా, మమ్ము దయ చూడరా, నీ దరి చేర్చరా. మౌన రూపానికి వందనం, మెహర్ బాబానికి వందనం. మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు, మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయా. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా, బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయా, నిన్ను మరువాలేకున్నామయా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అపరావు గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబమ్మ, జై బాబు. చాలా చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ చేయండి, డి ఆనంద్ కుమార్ గారు. జై బాబా. జై మెహర్ బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా.
అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకెవో మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవేవో మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవేవో మనసా, ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవేవో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకేవో మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవేవో మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవేవో మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవేవో మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవేవో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకెవో మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా, ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా, చపలత్వముతో అపమార్గములో సంచరించకేవో మనసా, చపలత్వముతో అపమార్గములో సంచరించకేవో మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకెవో మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవేవో మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవేవో మనసా, స్మరణ చేయవేవో మనసా, స్మరణ చేయవే ఓ మనసా. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. జై మెహర్ బాబా. అప్పారావు గారు థ్యాంక్ యూ సార్. జై బాబా సార్. అప్పారావు గారు. బాబా జై బాబా అండి, చాలా చక్కటి సంగీతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి గారు సంకేత చేయాలి, తర్వాత స్పీకర్ వస్తే స్పీకర్ కొనసాగిస్తారు ఆమె స్పీచ్. అరే స్పీకర్ వచ్చారండి. జై బాబా అండి ఉమారాణి గారు, తర్వాత పాడదు కానీ శారద గారు మీరు స్టార్ట్ చేయండి అమ్మా మీ ప్రసంగం. శారద గారు మీ ప్రసంగం స్టార్ట్ చేయండి. మల్లారి జై బాబా అండి. స్టార్ట్ చేయండి అమ్మా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా అండి. రేపు కిట్టీదేవి గారి పుట్టినరోజు. ఒక క్షణం ఆవిడ్ని స్మరించుకుని, ఎందుకంటే కిట్టీదేవి గారి గురించి ఇదివరకే మనం చెప్పడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఒకసారి చెప్పడం జరిగింది. అందువల్ల మనం ఇవాళ ఎరిచ్ గారు 31 ఆగస్టు బాబాలో జాయిన్ అయిన రోజు. సో ఎరిచ్ గారి గురించి అందరికీ తెలిసిందే అయినా
ఆయన విశేషాలు, ఆయన ఆయన జీవితంలో జరిగినవి మనం చెప్పుకుందాం. బాబా అన్నారు జయబాబు కదా, అండి. ఒక్క జై విషయం బాబా. అండి, ఒక్క విషయం. రేపటి విశిష్టత కూడా చెప్పుకుంటూ మణిజ గారు బాబా తోటి సిస్టర్ కాబట్టి వాళ్ళు ఏమైనా రాఖీ అకేషన్ ఉందా అది కూడా చెప్పండి. మణిజ గారు బాబాకి సిస్టరు, అది ఏమన్నా ఉందా అంటారా? ఏమైనా స్టోరీ ఉందా అక్కడ? అది ఎందుకంటే చాలా లేదు, మంది అడిగారు. అలాంటిదేమీ ఇప్పటి వరకు మాకు నాకు కనబడలేదండి. నాకు తెలిసినట్టు లేదు, జనాలు లేదు అడిగారు, లేదు అందుకే అడుగుతారు. లేదు రైట్ రైట్, మీరు లేదు, క్యారీ ఎక్కడ ఆన్. ఎక్కడ ఐ నెవర్ కేమ్ అక్రాస్ రాఖీ. అదే నా మైండ్ లో కూడా యూ క్యారీ ఆన్. జై బాబా. లేదు, ఇక్కడ కూడా ఏమీ అట్లాంటిది కూడా ఏమీ హడావుడ్ లేదు మరి. ఓకే, యూ క్యారీ ఆన్. జై బాబా. సో 31వ తారీఖు ఎరిచ్ గారు బాబాలో జాయిన్ అయిన రోజు, అది మన దగ్గరలో ఉంది కాబట్టి ఆయన్ని తీసుకోవడం జరిగింది. బాబా అన్నారు, ఇఫ్ ఐ ఎవర్ పర్సనల్లీ లైక్ ద కంపెనీ ఆఫ్ ఎనీవన్, ఇట్ ఈస్ దట్ ఆఫ్ ఎరిచ్. నేను ఎవరితోనైనా కొంతసేపు గడపాలని భావిస్తే ఎప్పుడైనా కానీ హరి ఎరిచ్తోనే మాత్రమే అని ఒక బాబా ఒక సందర్భంలో అన్నారు. 1965లో అన్నారు బాబా ఈ మాట. మే 25, 1965లో బాబా అన్నటువంటి మాట ఇది. నేను పర్సనల్గా ఎప్పుడైనా కానీ ఎవరితోనైనా కానీ కొంతసేపు గడపాలి అని అనిపించింది అంటే అది ఎరిచ్తో మాత్రమే అని చెప్పి బాబా అన్నారు. అంతటి ధన్యుడు ఎరిచ్. బాబా తర్వాత ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ ఏమన్నారు ఎరిచ్ గురించి అంటే, ద టంగ్ ఆఫ్ గాడ్ అని చెప్పి అన్నాడు ఆయన. టంగ్ అంటే ఇక్కడ మనం మామూలుగా నాలిక అంటాం, ఇక్కడ మనం వాణి అని తీసుకోవచ్చు. గొంతు, భగవంతుని గొంతు. బాబా సైగలు చేస్తుంటేనే మనకి చెప్పేస్తూ ఉండేవాడు ఎరిచ్. అందువల్ల అటువంటి పేరు వచ్చింది అతనికి. ఈయన ఎరిచ్ బెహ్రమ్ జసావాలా, మనందరికీ ఎరిచ్గా తెలుసు. 1938లో మేలో మెహర్ బాబా పిలుపు అందుకుని 21 సంవత్సరాల వయసులో ఎరిచ్ మెహరున్ సేవకు తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. తనకి కేవలం 21 సంవత్సరాల మంచి వయసులో ఉన్నటువంటి సమయం, యువకుడు. బాబా పిలిచారు రమ్మని. ఆ పిలుపు విన్న వెంటనే అతను తన జీవితాన్ని అంకితం ఇచ్చేశాడు బాబాకి. అవతారంతో కలిసి ఎరిచ్ దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. మౌనావతారుడైన మెహరునికి భగవంతుని స్వరంగా ఆయన కీర్తి గడించాడు. ఆ స్వరం 2001 ఆగస్టు 30 అర్ధరాత్రి 2 గంటలు దాటాక, అంటే ఆగస్టు 31వ తారీఖు తెల్లవారుజామున అన్నమాట, మూగబోయింది. బాబాలో చేరుకున్నాడు. ఎరిచి సున్నితమైన హాస్యంతో మనస్సు గిలింతలు పెట్టేలా మాట్లాడేవాడు. చక్కని చమత్కారి, మృదుభాషి. బాబా సేవకుడిని అని చెప్పుకునేవాడు ఎరిచ్. బాబా ప్రేమికుల్ని చిన్న పెద్ద అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఒకసారి ఆయనతో మాట్లాడిన వారు తిరిగి ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేనటువంటి వ్యక్తిత్వం ఎరిచిది. అసామాన్య ప్రతిభావంతుడు. అయితే 1969 జనవరి 31న బాబా శరీర త్యాగం చేశాక బాబా ప్రేమికులందరికీ ఎరిచ్తో మరింత అనుబంధం బలపడింది. ఎందుకంటే అమర్తిదికి ముఖ్యంగా మొదట్లో బాబా శరీరం వదిలేసిన తర్వాత అమర్తిదికి ఎక్కువగా వస్తుండేవాళ్ళు బాబా ప్రేమికులు మెహరాబాద్కి. వచ్చినప్పుడు ఆయన ఎరిచ్ని వాళ్ళు ఎవరిని చూడగలుగుతారు?
బాబాను దర్శించుకుంటారు. బాబాను దర్శించాక ఇక్కడ మండలి వారే కదా ఆ రోజుల్లో, మెహరా, మణి, మరి ఇతర స్త్రీ మండలి, ఇక్కడ ఏరిచ్చి అలోపా ఎక్కువగా మనకి కనబడుతూ ఉండేవాళ్ళు. మెహరాజాద్ వెళ్తే అప్పుడు అక్కడ కొద్దిగా వేరే వాళ్ళు కూడా కనబడుతూ ఉండేవాళ్ళు. ఈ సమాధి దగ్గర మాత్రం ఎక్కువగా ఎరిచ్చి అలోబా, మెహరా, మణి వీళ్ళే ఎక్కువ మనకి అమరతిథి సమయంలో ముఖ్యంగా కనబడుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఎరిచ్ ఏంటంటే చక్కగా, ఎంతో చక్కగా బాబా గురించి చెప్తుండేవాడు. బాబా దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి ఎరిచి బాబా చెప్పిన కథలు గాని, కథల రూపంలో ఎన్నో సందేశాలు ఇచ్చేవాడు ఎరిచ్. ఎంతో మణి గాని, మెహర్ గాని, ఈయన ఎరిచ్ గాని వీళ్ళు మండలి హాల్లో కూర్చొని మెహరాజాద్లో వచ్చిన ప్రేమికులతోటి మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన కథలతోనే ఎంతో బాబా తత్వం, బాబా ఏం చెప్పారు అనే దాని విషయంలో ఆ కథల రూపంలోనే ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మికత అంతా దానిలో జోడించి ఆ విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఈయనకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అందరూ ఎరుచి మాటలు వినడానికి ఎంతగానో ఇష్టపడేవాళ్ళు. అలాగే ఎరిచ్తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, బాబాకి ఉత్తరం రాయాలి అంటే బాబాకు ఉత్తరం రాస్తే బాబా మళ్ళీ ఎరిచ్ ద్వారా సమాధానం ఇప్పిస్తూ ఉండేవారు బాబా ఉన్నప్పుడు. బాబా శరీరాన్ని వదిలిపెట్టాక కూడా ఎరిచ్తోనే ఎక్కువగా చాలా మంది ఉత్తరాలు, కరస్పాండెన్స్ నడుపుతూ ఉండేవాళ్ళు. అవి ఎంతో మంది అందరిళ్లలోనో భద్రంగా దాచుకున్నారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా ఒక కార్డు రాస్తే పెద్ద అన్నగారిలాగా ఆయన జవాబిస్తూ ఉండేవాడు. అవతారుడు మెచ్చిన అరుదైన వ్యక్తి ఎరిచ్. మరి ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎరిచ్ 1916 అక్టోబర్ 13న ముంబైలో జన్మించాడు. తల్లి గైమాయి, తండ్రి బెహరం షా. జోరాస్టర్ మతస్థులు. ఈయనకి చిన్నతనం నుంచి దైవభక్తి అమితంగా ఉండేది. అతని దైవభక్తిని చూసి ఆయన టీచర్లు కూడా ఆశ్చర్యపడేవాళ్ళు. తన స్నేహితులకు కూడా దేవుణ్ణి ఎలా ప్రార్థించాలనే విషయాలను ఎరిచ్ నేర్పించేవాడు. భజనలు, కీర్తనలు, పాటలు అంటే ఎరిచ్ చిన్నతనం నుంచి ఎంతో ఆసక్తి. ఎరిచ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో అందరికీ విరుద్ధంగా అత్యంత సాధారణ దుస్తులు ధరించేవాడు. గుండు చేయించుకుంటూ ఉండేవాడు. మంచి దుస్తులు ధరించి దర్జాగా ఉండమని చెప్పి తండ్రి ఎంతగా కోప్పడినా ఈయన మాత్రం చాలా సామాన్యంగా, సాధారణంగా ఉండేవాడు. మొట్టమొదటిగా 6 సంవత్సరాల వయసులో బాబాను చూశాడు ఎరిచ్. నాగపూర్లో ఉంటున్న ఎరిచ్ వాళ్ళ ఇంటికి మెహర్ బాబా తొలిసారిగా వచ్చినప్పుడు ఎరిచ్ వయసు కేవలం 6 సంవత్సరాలు. ఎరిచ్ని తనతో పంపమని మెహర్ బాబా అడిగితే తల్లి వెంటనే అంగీకరించింది. తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి ఎరిచ్ చెప్తూ, నా తల్లిదండ్రులు తొలిసారిగా మెహర్ బాబాను దర్శించుకున్నప్పుడు మెహర్ బాబా తన తల చుట్టూ ఒక చేతి రుమాలు చుట్టుకొని ఉన్నారు. ఒక సందర్భంలో ఒక భక్తుని ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఆ భక్తుడు బాబాకు ఒక ఫోటో తీశాడు. మా అమ్మ ఆ ఫోటో కాపీని తీసుకొని మా ఇంట్లో గోడకు అమర్చింది. 1932 ప్రాంతంలో ఒక రోజున బాబాను లండన్లో కలిసిన ఒక కాలేజీ ప్రొఫెసరు మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో గోడకు ఉన్న ఆ బాబా ఫోటోని చూసి ఆ ఫోటో కాపీ చేయించుకొని తిరిగి ఇస్తానని చెప్పి మా అమ్మను ఒప్పించి బాబా ఫోటోను ఆ ప్రొఫెసర్ తీసుకెళ్ళాడు. 2 రోజుల తర్వాత బాబా దగ్గర నుంచి మాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్లోని విషయం ఏంటంటే, నన్ను ఎందుకు మీ ఇంటి నుంచి పంపించేశారు అని ఉందిట టెలిగ్రామ్లో. ఫోటో ఆయన ఎవరు అడిగారని చెప్పి ఇచ్చినందుకు బాబా వెంటనే టెలిగ్రామ్ పంపించారట అక్కడి నుంచో. నన్ను ఎందుకు పంపించేశారు మీ ఇంటి నుంచి అని. ఆ టెలిగ్రామ్ చూసి మా అమ్మ చాలా బాధపడింది. ప్రొఫెసర్ దగ్గర నుంచి మళ్ళీ ఆ ఫోటో తీసుకొచ్చి
తిరిగి మా ఇంట్లో దాన్ని గోడ మీద అమర్చేదాకా మా అమ్మ మనసు కుదుట పడలేదు. ఆ తర్వాత మేము పూణేకు మకాం మార్చాం. చాలా సంవత్సరాల తర్వాత పూణేలో మా ఇంటికి బాబా వచ్చారు. మా ఇంట్లో అన్ని గదుల్లో తిరుగుతూ పైన చెప్పిన బాబా ఫోటోను చూసి ఒక క్షణం ఆగి ఆ ఫోటో కేసు చూస్తూ మా అమ్మను చెల్లెళ్ళను అక్కడికి పిలిచి ఆ ఫోటోకి ఆరతి ఇప్పించారు. ఆ ఫోటోలో నేనున్నాను అని బాబా వారితో చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన సంఘటన ఆయన జీవితంలో జరిగింది. 1925లో మెహరాబాద్ సందర్శన. 25 సంవత్సరంలో క్రిస్మస్ సెలవులలో ఒక రోజున అహ్మద్నగర్ నుంచి మా మేనమామ ఒక ఉత్తరం రాశాడు. ఎన్నో సంవత్సరాలుగా జోరాస్ట్రియన్లు అందరూ ఎదురు చూస్తున్న జరాతృష్ట మెహరబాబాలో తాను దర్శించుకున్నానని, మీరు అతని దర్శనానికి నగర్కి రమ్మనమని చెప్పి మా అమ్మా నాన్నలకు ఆయనకు ఉత్తరం రాశాడు. ఆ తర్వాత నేను, మా అమ్మ, 2 చెల్లెళ్ళు కలిసి మెహర్ బాబాను చూడటానికై అహ్మద్నగర్కు వెళ్ళాం. ఆడుతూ పాడుతూ ఒక విహారయాత్రకు వెళ్ళినట్టు ఆనాడు మేము నగర్కి వెళ్ళాం. అహ్మద్నగర్ నుంచి మెహరాబాద్కు గుర్రపు బండిలో వెళ్ళాం. బండిలో తగినంత స్థలం లేక నన్ను గుర్రపు బండి వెనకాల కూర్చోబెట్టారు. మెహరాబాద్ చేరాక నన్ను దిగమని చెప్పగానే బండిలోంచి కిందకు ఒక్క గెంతు వేశాను. దాంతో నా మోచేతికి చిన్న దెబ్బ తగిలింది. ఆ తర్వాత మెహర్ బాబాను చూసేందుకు బయలుదేరాం. చుట్టూతా వ్రాయటానికి ఉంచిన పలకలు ఎత్తుగా ఉన్నాయి. బాబా మధ్యలో కూర్చున్నారు. నన్ను చూసి మెహర్ బాబా తన దగ్గరికి రమ్మన్నట్టు నా కేసు చూశారు. ఆయన అడగకపోయినా నేనే ఆయనతో నా మోచేతి దెబ్బ తగిలించుకున్నానని చెప్పాను. దాంతో బాబా నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాగా దగ్గరకు తీసుకొని ముద్దు చేశారు. ఆ తర్వాత దెబ్బ తగిలిన చోట మందు వేసి బాబానే స్వయంగా కట్టారు. ఎంతో ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకున్న బాబాను చూసి నేను ఎంతో సంతోషించాను. కొద్దిసేపు అయ్యాక మాకు బాబా స్వీట్లు పంచిపెట్టారు. దాంతో ఈ పెద్ద మనిషి దయా ప్రేమ గలవాడే కాదు, మంచి దానగుణం గలవాడని కూడా మనసులో నేను అనుకున్నా చిన్నపిల్లవాడిగా. అలా మొదలైంది నా తొలినాళ్లలో బాబాతో నా సాన్నిహిత్యం అని చెప్పి ఎరిచి చెప్పారు. 1931 సంవత్సరంలో నాగపూర్లో ఒక రోజున ఒక అపరిచిత వ్యక్తి మా ఇంటికి వచ్చి తాను మెహర్ బాబా సోదరుడనని చెప్పారు. తన పేరు జాక్ అని, మెహర్ బాబా కూడా తనతో వచ్చారని చెప్పారు. అయితే మెహర్ బాబా ఎక్కడా, ఆయన మీతో ఎందుకు రాలేదు అని కంగారు పడుతూ మా అమ్మ వచ్చిన వ్యక్తిని ప్రశ్నించింది. ఇంటికి ఎదురుగా గుర్రపు బండిలో బాబా ఉన్నారని చెప్పగా మా అమ్మ ఎంతో సంతోషంతో బాబాకు ఎదురు వెళ్ళి గౌరవంతో భక్తితో ఇంట్లోకి రమ్మని చెప్పి ఆహ్వానించింది. ఆ సమయంలో నేను మిషనరీ స్కూల్లో చదువుకుంటున్నాను. ఆ కారణంగా నాకు యేసుక్రీస్తు పునర్జన్మ గురించి, ఆయన ఎప్పుడు తిరిగి భూలోకంలోకి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడిని. దీనికి క్లాస్ రూమ్ లో టీచర్లు సరైన జవాబు ఇవ్వడం లేదు సరికదా, అడిగితే కసురుకుంటున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని అడుగుతుండేవాడట. దాంతో వాళ్ళ టీచర్లు ఏం చెప్పలేక కసురుకునేవాళ్ళు. సరిగ్గా ఈ సమయంలోనే బాబా మా ఇంటికి వచ్చారు. స్కూల్ అయిపోయాక సైకిల్ తొక్కుకుంటూ నేను ఇంటికి వస్తున్నాను. బాబా మా ఇంటి గేటు దగ్గర ఎదురుగా నిలబడి ఉన్నారు. వెంటనే సైకిల్ దిగి బాబా పాదాలకు నమస్కరిస్తూ క్షమించు బాబా అన్నాను. అలా ఎందుకన్నానో నాకే తెలియదు, అప్రయత్నంగా అన్నాను. బాబా నా కేసు చూసి గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. బాబా తన 2 చేతులు నా భుజాల చుట్టూతా వేశారు. ఇద్దరం అలా నడుచుకుంటూ ఇంటి పెరటి భాగం వైపు వెళ్ళాం. ఆ తర్వాత పద ఆడుకుందాం అని బాబా నాతో అన్నారు. అయితే అంత క్రితం నా స్నేహితులతో సాకర్ ఆట ఆడుకోవడానికి వస్తానని చెప్పాను. ఫుట్బాల్ ఆడుకోవడానికి వస్తానని చెప్పాను. బాబానేమో తనతో ఆడమంటున్నారు. ఏం చెయ్యాలో తెలియదు నాకు. చివరికి బాబాతో ఆడుకోవడానికే నిర్ణయించుకున్నాను. నా మనసేమో నా స్నేహితుల వైపే మొగ్గు చూపుతోంది. వాళ్ళతో ఆడుకోలేకపోతున్నానని బాధపడుతూ
తిరిగి ఇంకో రోజు ఇలా జరగకుండా జాగ్రత్త పడదాం అని చెప్పి మనసులోనే అనుకున్నాను. ఆ మర్నాడు స్కూల్ అయిపోయాక ఇంటికి తిరిగి వస్తూ బాబాకు కనబడకుండా ఇంటి వెనకాల ఉన్న గుమ్మం గుండా ఇంట్లోకి వెళ్ళి త్వరగా స్నానం ముగించుకుని మళ్ళీ దొడ్డిదారి గుండా ఆడుకోవడానికి పారిపోయాను. బాగా పొద్దుపోయాక ఆట నుంచి వచ్చేసరికి స్కూల్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళావని చెప్పి మా అమ్మ గుమ్మంలోనే నిలదీసింది. బాబా నుంచి నేను తప్పించుకోవడానికి నేను చేసిన పనిని పూసగుచ్చినట్టు మా అమ్మకి చెప్పాను. అప్పుడు మా అమ్మ, ఆయన ఎవరో నీకు తెలుసా అని అడిగింది. తెలియదు, ఎవరేంటి అని నేను అడిగాను. ఆయన సాక్షాత్తు తిరిగి జన్మించిన జోరాస్టరు. ఎంతో నమ్మకంతో మా అమ్మ నాతో చెప్పింది. అయితే నా మనసు యేసుక్రీస్తు పైన ఉంది కదా, దాంతో జోరాస్టర్ అయితే ఏమిటి అని చెప్పి అన్నాను. ఈ ప్రశ్నతో మా అమ్మ నాతో మాట్లాడటం వృధా అనుకుంది. ఇంతలోనే మా దగ్గరలో ఉన్న బాబా ఏం జరిగింది అని అడిగి తెలుసుకుని ప్రతిరోజు నా స్నేహితులతో సాకర్ ఆడుకోవడానికి వెళ్ళమని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు, ఆట నుంచి తిరిగి వచ్చాక ఆ ఆటల విశేషాల గురించి బాబా అడిగేవారు. అప్పుడు ఆయనతో నా స్నేహం రోజు రోజుకి పెరిగింది. బాబా ఆ రోజుల్లో ఏబిసిడి అక్షర ఫలకం వాడేవారు. అక్షర ఫలకంపై ఆయన అక్షరాలు చూపెడుతుంటే ఆయన కంటే ముందుగానే ఆయన చూపెట్టే అక్షరాలను చదివేవాడేది. రాత్రిళ్ళు ఆయనకు సంబంధించిన కథలు చెప్తుంటే ఆనందంగా వింటుండేవాడిని. మెహర్ బాబా నాగపూర్ వదిలి మా ఇంటి నుంచి వెళ్ళిపోయాక నేనెంతగా ఆయన్ని ప్రేమించానన్న విషయం నాకు తెలిసింది. నాకు తెలిసింది. ఆయన్ని వదిలిపెట్టి ఉండడం ఎంత కష్టమో తెలిసింది. క్లాస్ రూమ్లో కూడా ఆయన గుర్తొచ్చేసరికి కళ్ళంబడి నీళ్లు నా చెక్కిళ్లపై కారుతూ ఉండేవి. ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇవన్నీ మనకి ఎవరికి చెప్తున్న విశేషాలు. అయితే 1937లో మెహర్ బాబా పుట్టినరోజును పురస్కరించుకుని నాసిక్కి రమ్మనమని చెప్పి మాకు బాబా నుంచి ఆహ్వానం వచ్చింది. మా నాన్నగారు మాత్రమే వెళ్ళగలిగారు. ఎందుకంటే ఆ రోజుల్లో మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. హోమియోపతి మందు వాడితే మా అమ్మ ఆరోగ్యం కుదుట పడుతుందంటే ఆ చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆయనేమో రోగిని చూడకుండా మందు ఇవ్వలేనన్నాడు. ఆ డాక్టర్ని నాతో కారులో మా ఇంటికి తీసుకొచ్చాను. ఆ డాక్టర్ ఇంట్లోకి వస్తూనే మా గోడలకు ఉన్న పెద్ద సైజు మెహర్ బాబా ఫోటోలు చూసి ఆశ్చర్యంతో, మెహర్ బాబా ఎవరో నీకు తెలుసా అని నన్ను అడిగాడు. ఆయన తెలుసు, ఆయన తరచూ మా ఇంటికి వస్తూ ఉంటారు అని చెప్పాను. మెహర్ బాబా ఫోటోలు చూస్తూ మీరెంత ధన్యులండి అని ఆ డాక్టర్ నాతో అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వచ్చిన డాక్టర్ తన పని మర్చిపోయి మెహర్ బాబా గురించి చెప్తాడేంటి అని నేను అనుకుంటుంటే వెంటనే ఆయన మా అమ్మను పరీక్షించి ఏవో మందులు రాసి ఇచ్చాడు. నా కారులో హోమియోపతి డాక్టర్ని మళ్ళీ ఆయన ఆసుపత్రిలో దించబోతే ఆయన రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి భాస్కరన్ దగ్గరికి తనను తీసుకెళ్ళమని చెప్పి అడిగాడు. అక్కడికి వెళ్ళాక స్వామీజీ ఈ వ్యక్తి ఇంటికి మెహర్ బాబా తరచూ వస్తుంటారట అని చెప్తూ ఆయనకు నన్ను పరిచయం చేశాడు. హోమియో డాక్టర్. ఆ విషయం తెలుసుకున్న స్వామీజీ నాకు సహాయం చేయగలవా అంటూ, ఈసారి గనక మెహర్ బాబా మీ ఇంటికి వస్తే నాకు తెలియజేయండి అని అడిగాడు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి మెహర్ బాబాని అడిగి అని చెప్పి స్వామీజీ నాతో అన్నాడు. అంత పెద్ద స్వామీజీ సహాయం కావాలని కోరేసరికి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. అదే సంవత్సరంలో బాబా నాగపూర్లో దర్శనం ఇచ్చారు. ఆ సందర్భంగా హోమియోపతి డాక్టరు రామకృష్ణ మిషన్ స్వామీజీకి ఇద్దరికి దర్శనం ఇయ్యాల్సిందిగా నేను బాబాని కోరాను. అందుకు బాబా అంగీకరించారు. సరిగ్గా బాబా కేటాయించిన టైంకి రామకృష్ణ మిషన్ స్వామిని తీసుకురావడానికి నేను కారు తీసుకుని వెళ్ళాను. ఆయన కారులో కూర్చోబోయే ముందు బాబాను అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించి రాసుకున్న కాగితాలు తెచ్చుకుంటున్నారా అని అడిగాను. ఆ కాగితాలు తెస్తున్నాను అని చెప్పాడు ఆయన. స్వామీజీ వాళ్ళు ఎంతో ప్రముఖులుగా భావిస్తూ అందరినీ పక్కకి దోసుకుంటూ వారిని బాబాకు పరిచయం చేశాను. బాబా వాళ్ళకేసి నవ్వుతూ చూసి ఆయనకి ఎదురుగా ముందు వరుసలో కూర్చోమని చెప్పారు. ఆ రోజుల్లో బాబా గురించి నాకేమీ తెలియదు కదా, దాంతో
వాళ్ళు నీతో ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం వచ్చారు బాబా అని చెప్పి బాబాకి మధ్యలో వెళ్ళి గుర్తు చేశాను. బాబా ఏమో నవ్వుతూ అలాగే అన్నట్టు తల ఊపారు. మీ ప్రశ్నలు సిద్ధంగా ఉంచుకోండి స్వామీజీ అని స్వామీజీ గుర్తు చేశాను. ఇది ఇలా ఉంటే స్వామీజీ హోమియో డాక్టరు వయసు రీత్యా పెద్దవారై ఉండి కూడా బాబాను తదేకంగా చూస్తూ కళ్ళంబడ నీళ్లు కారుస్తుంటే నాకెంతో ఆశ్చర్యమేసింది. సుమారు 1 గంటన్నర సేపు గడిచాక బాబా వాళ్ళిద్దరినీ ఇక తీసుకెళ్ళమన్నారు. బాబాను ఆలింగనం చేసుకుని బయలుదేరారు. తిరిగి వెళ్తుంటే దారిలో, స్వామి, మీ ప్రశ్నల గురించి బాబా వారిని ఎందుకు ఏమీ అడగలేదు అని అడిగాను. బాబు, నీకు తెలియదు, నా ప్రశ్నలన్నింటికీ మెహర్ బాబా సమాధానం ఇచ్చారు అని చెప్పి, ఇంకా అడగాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు. ఇది జరిగిన విషయం. వాళ్ళు ఎదురుకుండా జస్ట్ కూర్చున్నారు అంతే. వాళ్ళకి కావాల్సిన సమాధానాలని వచ్చేసాయి. మెహర్ బాబా తోటి ఎరిచ్కి తర్వాత ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాడు. తర్వాత జరిగిన విషయాలు, ఆయన సాంగత్యం. పెద్దలైన స్వామీజీ ఈ రకంగా మాట్లాడుతుంటే నేనేమి ఆశ్చర్యంతో ఏమి మాట్లాడలేకపోయాను. నేను తొలిసారిగా మెహర్ బాబా నుండి 1938 మేలో టెలిగ్రామ్ అందుకున్నాను. ఆ టెలిగ్రామ్లో తక్షణం బయలుదేరి పంచగనికి రమ్మనమని ఉంది. ఆ టెలిగ్రామ్ చదివి జేబులో పెట్టుకుని తిరిగి తోట పని చేసుకుంటున్నాను. తోట పనిలో ఉండగా టెలిగ్రామ్ వచ్చింది. మా అమ్మ ఇంట్లోకి పోస్ట్ మ్యాన్ రావడం, టెలిగ్రామ్ ఇవ్వడం చూసి దూరం నుంచి చూసి మా అమ్మ వచ్చి ఎక్కడి నుంచి, ఏమిటా టెలిగ్రామ్ అని చెప్పి అడిగింది. ఆ టెలిగ్రామ్ను జేబులోంచి తీసి ఆమెకి ఇచ్చాను. ఆవిడ చదివి వెంటనే బయలుదేరు రమ్మనమని బాబా ఆదేశిస్తే నువ్వు ఇంకా మొక్కలు నాటుతున్నావా, వెంటనే బయలుదేరు అని మా అమ్మ హడావుడి చేసింది. ఇదిగో ఈ పని అంతా పూర్తయ్యాక రేపు పొద్దున వెళ్తానమ్మా రైలుకి, ఇక్కడ కాదు కదా అన్నాను. ఇది మా అమ్మకు నచ్చలేదు. తక్షణం బయలుదేరమంటే అర్థం ఏమిట్రా అని ఆమె నన్ను చీవాట్లు పెట్టింది. ఇదిలా ఉండగానే మరొక టెలిగ్రామ్ పట్టుకొని వేరొక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అందులో మళ్ళీ తక్షణం బయలుదేరి పంచగనికి వచ్చి కలవాల్సింది అని చెప్పి మెహర్ బాబా అని ఉంది. ఈసారి మా అమ్మ మరింత కంగారు పెట్టి నన్ను పంచగనికి బయలుదేరదీసింది. రైలు అందుకోవడానికి కేవలం 1 గంట సమయం ఉంది. దుస్తులు ఏమీ తీసుకోకుండానే కారు తీసుకుని నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. పంచగనికి చేరాక బాబా ఎక్కడుంటున్నారో తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్ళి బాబాని కలిశాను. 1938లో పంచగనిలో బాబాని కలిశాను. నన్ను చూస్తూనే బాబా వచ్చావన్నమాట అన్నారు. తల వంచుకొని అవును బాబా అన్నాను. అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నా దగ్గర ఉండగలవా అని బాబా నన్ను ప్రశ్నించారు. నీ దయ వల్ల ఏదైనా సాధ్యమే బాబా అని ఏమీ ఆలోచించకుండా జవాబు చెప్పాను. మంచిది, అయితే ఆగస్టు 1వ తేదీన పంచగనికి రండి అన్నారు బాబా. తల వంచుకునే బాబాకు నమస్కరించి బయటకు వచ్చే లోపల బాబా తిరిగి ఆగస్టు 1వ తేదీన మీరందరూ నా దగ్గరికి రాగలుగుతారా అన్నారు. నేను మళ్ళా నీ దయ వల్ల ఏదైనా సాధ్యమే బాబా అన్నాను. చివరగా బాబా నా బస, భోజనం ఎక్కడా అని అడిగారు. హోటల్లో భోజనం చేసి ఈ రాత్రికి అక్కడే ఉంటానని జవాబు చెప్పాను. అందుకు బాబా, నీ ఇష్టం వచ్చిన చోట భోజనం చెయ్యి, కానీ ఆ రాత్రికి తానుంటున్న గుహ దగ్గరికి రమ్మని చెప్పారు. నేను ఉండే గుహ ఎక్కడుందో తెలుసా అని బాబా అడిగారు. తెలుసు అని జవాబిచ్చాను. అక్కడ పులులుంటాయి. పులులంటే భయమా? భయమేమీ లేదు బాబా అని చెప్పాను. ఓ, నీకు పులి అంటే భయం లేదా? అయితే నీకు దొరికితే పులిని ఒకదాన్ని చెవులు పట్టి నా దగ్గరికి తీసుకురా అని బాబా నవ్వుతూ అన్నారు. ఆ రోజు రాత్రి బాగా తిని సుఖంగా నిద్రపోయాను. మర్నాడు రైలులో తిరుగు ప్రయాణంకై బయలుదేరాను. రైల్లో కూర్చుని బాబాకు తాను చేసిన వాగ్దానాలు గుర్తు చేసుకుంటే అవి ఎంత తీవ్రమైనవో కష్టమైనవో అప్పుడు నాకు అర్థమైంది. కేవలం 2 నెలల్లో మా ఆస్తిపాస్తులన్నీ వదిలి బాబా దగ్గరకు రావడం అంటే అంత సులభమా అనిపించింది. ఆ సమయంలోనే మా చెల్లెలకు పెళ్లి నిశ్చయమైంది. తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. నేను బెనారస్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను.
అన్నిటికంటే ప్రధానంగా మా నాన్న ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి నా కుటుంబ విషయాలని నాకు ఆలోచనలు వస్తున్నాయి. అంతా నీ దయ వల్ల సాధ్యమేనని కదా, అందులో నువ్వు వాగ్దానం చేసింది ఏముంది అని ఏదో తెలియని ఒక గొంతు వినిపించింది నాకు. ఇలా ఆలోచిస్తుంటే నీ దయ వల్ల ఏదైనా సాధ్యమే బాబా అని కదా నువ్వు అన్నది, నువ్వు ఏమింది ఇక్కడ, నువ్వు చేసిన ప్రామిస్ ఏముంది అని చెప్పి మళ్ళీ నా మనసులో నాకు ఒక స్వరం వినిపించింది. దాంతో మనసు కొంత కుదుట పడింది. నేను నాగపూర్ చేరేసరికి రైల్వే స్టేషన్లో నేను పార్క్ చేసిన కారు కనిపించలేదు. ఇంటికెళ్ళి చూస్తుంది కదా, మా నాన్న ఆ కారుని తీసుకొచ్చినట్టు తెలిసింది. ఆ మాదిరిగా కారుకు భద్రత లేకుండా రైల్వే స్టేషన్ దగ్గర వదిలి పంచగదికి వెళ్ళినందుకు మా నాన్న నాపై కోపడ్డారు. ఇంతలో మా అమ్మ పంచగనిలో బాబా సంగతుల గురించి చెప్పమని తొందర చేసింది. అన్ని విషయాల్ని పూసగుచ్చినట్టు అమ్మా నాన్నలిద్దరికీ చెప్పాను. మా అమ్మ ఆనందానికి అవధులు లేవు. బాబా మనల్ని కరుణించాడని, మనం ఎంతో అదృష్టవంతులని అంది. అయితే అలాంటి భావం ఏది మా నాన్నగారిలో కనిపించలేదు. మీ సమాధానం ఏమిటి అని నేను మా నాన్నగారిని అడిగితే, ఇన్ని సంవత్సరాలుగా మీ సుఖ సంతోషాల కోసం ఇంత ఆస్తిపాస్తులు సేకరించాను, కానీ మీరందరూ బాబా పాదాల దగ్గరే నిజమైన ఆనందం ఉంటుందని భావిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన ఈ ఆస్తినంతా అమ్మి వేయడానికి ఏది మంచిదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి మా నాన్న నాకే చెప్పారు. అన్ని డాక్యుమెంట్లపై నేను సంతకాలు మాత్రం చేస్తాను అన్నారు మా నాన్న అని ఎరిచి చెప్తున్నాడు. ఆ మన్నాడు నేను బాబా ఆజ్ఞ మేరకు ఆగస్టు 1వ తేదీ కల్లా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఒక అంగీకారపు లేఖ రాశాను. అయితే మా నాన్న ఉద్యోగంలో రిటైర్మెంట్కి ఇంకా 6 నెలల గడువు ఉంది. బాబా ఆదేశిస్తే మా నాన్న వెంటనే తన ఉద్యోగాన్ని వదిలేస్తానన్నారని చెప్పి కూడా ఆ లేఖలో రాశాను. అందుకు బాబా నుంచి జవాబు వచ్చింది. ముందుగా ఆగస్టు 1వ తేదీ నాటికి అందరూ మెహరాబాద్కి రమ్మనమన్నారు. ఆ తర్వాత మీ నాన్నగారి ఉద్యోగం గురించి ఆలోచిద్దామన్నారు. నాగపూర్లో ఉన్న మా చిన్న చితక ఆస్తులన్నీ సులువుగానే అమ్మివేసినా మాకున్న అతిపెద్ద బంగళాన్ని అమ్మడం మాత్రం ప్రధాన సమస్యగా మారింది. సమయం చాలా తక్కువగా ఉంది. అంత పెద్ద బంగళా కొనుగోలు చేయగల ఆస్తిపరులు ఉన్న పళంగా దొరకడం కష్టమే. అయితే ఒక రోజు రాత్రి మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక జోరాస్ట్రియన్ మహిళ శ్రీమతి పోచా గుర్తొచ్చింది. ఆమె తరచూ మా బంగళాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి బంగళా తమకు ఉంటే బాగుండేదని అంటుండేది. ఆ మాటలు గుర్తొచ్చి ఆ మన్నాడు ఉదయాన్నే వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళాను. మెహర్ బాబా దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండిపోవాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మా బంగళా ఇతర ఆస్తిపాస్తులు అమ్మి వేస్తున్నాం అని అంత విషయం ఆవిడికి చెప్పాను. దానికి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. మేము కూడా మెహర్ బాబాని దర్శించుకున్నాం, కానీ మా జీవితంలో ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. శ్రీమతి పోచా అయితే నేను చెప్పిన విషయం ఇంకా నిజమేనా అనే అనుమానంతో ఉంది. ఏమైతేనేం నేను చెప్పిన మాటలు నిజమని రూఢి చేసుకున్నాక బంగళా ఖరీదు కేవలం 30,000 రూపాయలుగా నిశ్చయించి ఇంతకు మించి నేను ఇవ్వలేనంది. ఆమె ఇచ్చే 30,000 రూపాయలకు కేవలం బంగళా మాత్రం ఇవ్వగలమని, బంగళాతో పాటు ఇతర వస్తువులు ఏవి ఇవ్వలేమన్నాను. అందుకు ఆమె ఒప్పుకోలేదు. సరికదా, తమ పిల్లలకు పెళ్లి చేయాల్సింది, ఇంతకంటే ఎక్కువ నేను ఇచ్చుకోలేను అని పదే చెప్పింది. ఇందుకు ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఇచ్చే డబ్బు ప్రధానం కాదు కాబట్టి శ్రీమతి పోచా చెప్పినట్టుగానే అంగీకరించి బాబా ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీన 21 సంవత్సరాల వయసులో మెహరాశ్రమంలో చేరాను. నాతో పాటు మా కుటుంబం అంతా మెహర్ బాబా ఆశ్రమంలో చేరింది. నేనైతే బాబా వారి పర్యటనలలో పాల్గొంటున్నాను. బాబా ఆజ్ఞ ఇవ్వనందున మా నాన్న తన ఉద్యోగంలోనే కొనసాగుతున్నారు. 1939లో మా తండ్రి అప్పుడు భోపాల్లో ఉన్నారు. ఆయన ఒకసారి బాబాను ఏకాంతంగా కలిసి సుమారు 1.5 గంట మాట్లాడారు. అయితే ఆ చర్చల సారాంశంగా మా తల్లి, 2 చెల్లెళ్ళు, తమ్ముడు జబల్పూర్కి సమీపంలో మాండ్లా అనే ప్రదేశంలో బాబా మండలితో కలిసి ఉన్నారు. ఈ రకంగా మొట్టమొదట ఎరిచ్ కుటుంబం అంతా వచ్చి బాబాకి అంకితం అయిపోయారు. సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆపుతున్నాను.
ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మరోసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ విశేషాలన్నీ కూడా డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు తీసుకురాబోతున్న కొత్త పుస్తకం మెహర్ బాబా మండలిలోంచి నేను చెప్పడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా శారద గారు చక్కటి విషయాలు చెప్పారు. మార్వలెస్ స్పీచ్. జయబాబు ధన్యవాదాలు. మీరు ఒక సంకేతం చేయొచ్చు. ఇంకా టైం అయిపోయింది కదా. అవును, స్పీచ్ అయిపోయింది, టైం ఉందిగా. అంటే సంకేతం టైం ఉంది అంటే ఇంకొంచెం నేను ఈయన గురించి చెప్పడానికి ఉంది మరి. టైం అయిపోయింది యాక్చువల్లీ. వాంట్ టు సే వన్ సాంగ్. ఓకే. జై బాబా. జై బాబా. ఏం పాడినాను ఒక క్షణం ఆలోచిస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. రేపు రాగానే రేపు సంగతి చూద్దాం, ఇప్పుడు ఎందుకు. నేను ఇక్కడ మందిలో ఉండి. అవతార్ మెహర్ బాబాకి జై. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష, జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ వీక్షణే మాకు రక్ష, నీ బంధమే మా మోక్షము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. ఆవేదనలంతరించి ఆనందం అతిశయించు పెను తుఫాను నీ ప్రేమై, అభము తొలగు శుభము కలుగు. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. అహం భావమణగిపోవు స్వార్థమే నిస్వార్థమౌను, ప్రతి ఆత్మా పరమాత్మగా ముజగాలు మేలుకొనును. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయము జయము నిన్ను తలచిన, జయము జయము నిన్ను కొలచిన. నిన్ను తలచిన నిన్ను కొలచిన, నిన్ను వలచిన జయము నిజము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష, జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ బాబా జయము జయము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబు అండి. నందిగాం శర్మ గారు ఒక సంగీత చేయాలి, తర్వాత రాజువాణి గారు సంగీత రెడీగా ఉండాలి. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, मेहरुबा मेहरुबा मेहरुबा। जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम।
आश मेरी है तुमसे मिलने, तड़पत है मेरी प्राण। दीन दया धन प्रेम के सागर, बसो मेरी ही आग, बसो मेरी ही आग। मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम नाम। मन चंचल है शत्रु हमारा, हित करता अभिमान। तुमरे मिलने है परदा है, रहता है नाटान, रहता है नाटान। मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम नाम। क्या चाहूँ मैं तुमसे प्रियवत, बाहु एक आजान। पाहु सुख तुम्हारी मुद्दी में, चाहू यही बरदान, चाहू यही बरदान। मेहरुबा 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 मेहरुबा, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम, जपू तुम्हारा नाम मेहरुबा, जपू तुम्हारा नाम। मेहरुबा 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 मेहरुबा। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंडी। థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా పరారు. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు లలిత కుమార్ గారు చెప్పాను కదా, పాడండి. రాజువాణి గారు, రాజువాణి జై బాబా అండి. రాజువాణి గారు పాడండి. రాజువాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు, సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు, సర్వము నెరిగిన శ్రీహరుడు, నమ్మిన వారికి ఈశ్వరుడు, దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు. యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మెహరుడు, ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు, దేవుడే కాదు అవతారుడు, ప్రేమాకృతిలోనున్న శివుడు, హరిహరుడే అతడు, భవహరుడే అతడు, శాశ్వత సుందరుడు సాకారుడు, దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు. పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము, కులమత భేదములణచుటకే, అతి సుందరాకారమున అవతరించాడు, అందరి మనసులు దోచుటకే. మౌన భాషణము మహనీయము, ఏ యుగమున లేనట్టి గుణము, ప్రేమే భాషణము, ప్రేమే భూషణము, ప్రేమే కారణము అవతరణము, దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు. మౌనము భాషించు భాషణము ఉన్నతము, భగవద్వచనము శాశ్వతము, మౌనము శాసించు శాసనము అతులితము, మానసహరణము నిశ్చయము, మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే. మెహరు శ్రీ పలుకు అమృతమును చిలుకు,
చిలుక పలుకులని భ్రమపడకు, దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా అండి. లతా సుందర్ గారు మీరు పాడండి. జై బాబా అండి. నేను పాడనండి, ఎవరు పాడినట్లున్నారు? సీతారత్నం. లలితా సుందరి పాడాలండి. లలితా సుందరి పలకట్లేదు అతను ఎవరు. ఎవరు మీరెవరండి? సీతారత్నమా? ఆ పాడండి. లలిత సుందరి అంటే లలిత కుమారి అండి. సరే మీరు పాడండి. సీతారత్నం పాడండి. జై బాబా. కరుణాంతరంగని కనరారము, కరుణాంతరంగని కనులారగాంచే, ఆతని దేరా మరి రాధురావ్యవది గమనించరా ప్రేమ సత్యం, మేలుకో మేలుకో, యుగ యుగాలుగా విశ్వమంత వెలయుచుండే సత్యమొకటే, వివిధ నామ రూపాలలో గమనించర ప్రేమ సత్యం, మేలుకో మేలుకో, కరుణలేని కలియుగాన కరుణతో నైవెలసియున్న మేఘరు దేవుని మేలుకో, గమనించరా ప్రేమ సత్యం, మేలుకో మేలుకో. ఇదే బాబట్టే. జయ బాబు అండి. లలిత కుమార్ గారు సంగీతం చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా ఏ మదిలోన నిరతమైతో జులెల్లప్పుడు, శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే, మెహరు బాబా ఏ మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో, ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో, తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో, మేరు బాబాయే మదిలోనా కరుణ కురిపించు కనుదోయి, స్మరణ కలిగించు నీ నామం, కరుణ కురిపించు కనుదోయి, స్మరణ కలిగించు నీ నామం, కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ, మేరు బాబాయే మదిలోనా
ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే గొనుమా మేరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మేరు బాబాయే మదిలోన. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఇప్పుడు మన జయశ్రీ మేడం ఒక సాంగ్ పాడాలండి. జయశ్రీ గారు. జయశ్రీ కొట్నూరు జయశ్రీ గారు ఒక సంగీత చేయాలి. जय बाबा सर, जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసగు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసగు నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. చర్మ చక్షువులు నిన్ను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ. చర్మ చక్షువులు నిన్ను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ. ప్రేమించలేని మా సమర్థతను ఎరిగి వెన్నంటి రక్షించే నీ ప్రేమ. ప్రేమించలేని మా సమర్థతను ఎరిగి వెన్నంటి రక్షించే నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము
అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకు గనిస్తోంది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. అప్పారావు గారు జై బాబా. జేసీ గారు జై బాబా అండి. ఇప్పుడు మనకి ప్రేయర్ వచ్చేసి రామచంద్ర గారు మీరు ప్రేయర్ చేయండి సార్. రామచంద్ర ప్రేయర్ చేయాలి లేనా? రైట్. నెక్స్ట్ కుర్వెల్ల ఉమాదేవి కుర్వెల్ల మీరు ప్రేయర్ చేయండి అమ్మా. ఉమాదేవి కుర్వెల్ల ప్రేయర్ చేయండి. ఓ పర్వతిగా the preserver, O Parvartiga, the preserver and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with haste when. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the dust. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Azdan, Ahur, Mazda, and God the beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, or unjust, or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every life, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to us, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. Jai Baba. Thank you, Baba. Thank you, Apparava garu. Jai Baba andi andarki jai Baba. జై బాబా అండి. జై బాబా.
బాలరాజ్ ఒక 2 నిమిషాలు నామం చేయమ్మా. బాలరాజ్, బాలా 2 నిమిషాలు నామం చేయమ్మా. బాలరాజు अवतार बाबा की जय। सचितानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सचितानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। అవతార్ మెహర్ బాబా की जय. ఆర్తి నేను పాడుతున్నానండి. అవతార్ మెహర్ బాబా की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are. Truth and truth body divine avatar. Who through compassion that was maintains, destroy this ignorance that life sustains. These 5 lights of the willing works of death, of the whole will that bears me unto death. Unless you are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my art. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to be me through the days. Till you, the ever living perfect one, heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఈరోజు మంచి సంకేతాలతోటి, మంచి స్పీచ్ తోటి, ప్రేయర్ తోటి ఆర్తి ముగిస్తుందండి. అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. చూడండి